మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజు ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు. పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు, గ్రామ సభలలో జరిగిన చర్చలు, గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన, ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం. దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు, లేదా జ్యోతిరావు పూలే కావచ్చు, లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి. ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని, లోటుపాట్లను విశ్లేషించి విశదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి, ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి, అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి, అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో, దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. అదే మన భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే
ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ, ఈ శాసనసభలు. మరి ఈ శాసనసభలో దాదాపుగా డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా నేను, సభానాయకుడుగా, ఉప ముఖ్యమంత్రిగా మా మిత్రుడు లేదా మా మంత్రివర్గ సహచరులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరం కూడా మేము బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమలు చేసే క్రమంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు, విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను, అక్కడుండే మున్సిపల్ అధికారులను, కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది. పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌజులో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే
మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా, ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా, ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఆయన డబ్బులు ఇచ్చిండు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించినాం. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా. మీకు తెలియకపోవడానికి అవకాశం తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలని నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా.